హలో గాయస్, సలార్ అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. 2 సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట మూవీ వచ్చి. ఆల్మోస్ట్ అంటే అసలు అది సృష్టించిన విధ్వంసం తెలీదు. అసలు ఈ ఇండియన్ సినిమా హిస్టరీలో అంత ట్రెండింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అంత ట్రెండింగ్ అయిన మూవీ అయితే ఏది లేదన్నమాట. సో అదైతే సలార్. సో సలార్ ఒక డ్రగ్ గా ఎలా మారింది ఒక్కొక్కరికి అని చెప్పేసి ఈ వీడియోలో ఫుల్ గా ఇన్డెప్త్ గా డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి అనమాట. మీరు లైక్ చేస్తే నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా వీడియో చేయాలని అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలని మీరు అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి, అట్లాగే హైప్ కూడా చేయండి అనమాట. సో ఇక 0 ప్రమోషన్స్ తో వచ్చి అట్లాగే క్లాష్ డున్కి సలార్ సినిమా రోజే డున్కి షారుఖ్ ఖాన్ డున్కి అయితే నార్త్ లో అయితే అసలు సలార్కి టికెట్స్ ఒక్క టికెట్ అంటే థియేటర్స్ ఇవ్వలేదు, టికెట్స్ ఎక్కడి థియేటర్స్ ఇవ్వలేదు అనమాట నార్త్ లో. సో అంత బయాస్ ఉన్నది నార్త్ అయితే. అసలు నాకైతే ఘోరంగా అయినా కూడా మళ్ళీ లో టికెట్ రేటు మినిమం నేను వెళ్ళినప్పుడు అయితే 200 ఉండే సలారు ఆ టైంలో అయితే. సో 200 తోటి వితౌట్ 0 ప్రమోషన్స్ అసలు మూవీ వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో టీజర్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, సో ఈ 3 తప్పించి అండ్ ఒక ఇంటర్వ్యూ తప్పించి 4 తప్పించి వాళ్ళు వేసుకునే పోస్టర్లు తప్పించి ఎటువంటి ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రమోషన్స్ అయితే చేయలేదు. సో అట్లా కూడా 700 కోట్లకు పైగా రాబట్టిందని అంటే అర్థం చేసుకోండి సలార్ మూవీ ఏ రేంజ్లో ఆడిందో అని. సో అంటే ఒక్కొక్కరికి డ్రగ్లో ఎక్కిందనమాట. సో దీనికి గల మెయిన్ రీజన్స్ ఫస్ట్ అయితే చూద్దాం. హైప్ ఆఫ్టర్ KGF 1, KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ కాబట్టి చాలా మందికి హైప్ వచ్చిందనమాట. అంటే రాజమౌళి గారి ఉన్న క్రేజ్ అయితే ప్రశాంత్ నీల్ గారికి కేవలం 2 మూవీస్ తోటి వచ్చింది. ఆ రేంజ్లో ఉంటాయి ఆ 2 మూవీస్ అయితే, అంటే ఆ విధ్వంసం అట్లాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి మూవీస్ చూసుకున్నట్లయితే అంటే అన్న మూవీస్ చూసుకున్నట్లయితే 2017 లాస్ట్ బాహుబలి 2 హిట్ కొట్టిండు. దాని తర్వాత 2023 దాకా కూడా హిట్ కొట్టలేదు అనమాట. అంటే 6 ఇయర్స్లో ఏం జరిగిందని అంటే ఫస్ట్ సాహో వచ్చింది బాహుబలి అయిపోతోటే. సో సాహోలో అయితే అసలు ఆడలేదు, అంటే స్టోరీ అర్థం కాకనో ఏదో అది ఫ్లాప్ అయింది, సాహో అయితే ఫ్లాప్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ రాధేశ్యామ్ వచ్చింది. రాధేశ్యామ్ అసలు నిజంగా డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది అనమాట రాధేశ్యామ్ నుంచి వెళ్ళి. అసలు ఇదే మూవీరా అని చెప్పేసి ప్రతి ఒక్క క్రిటిక్ అనే కాదు, ఆడియన్స్ కూడా ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఒకనొక టైంలో ప్రభాస్ అనే చెప్పిండు రాధేశ్యామ్ మూవీ నేను ఎందుకు చేశానో కూడా నాకు తెలియదు అని చెప్పేసి. సో దాని తర్వాత ఆది పురుష్ అనే మూవీ వచ్చింది 2023లో. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే మూవీ మీదనైతే. సో ఫస్ట్ టీజర్ తోటే బ్యాడ్ టాక్ అయితే వచ్చింది అనమాట. దాని తర్వాత ఈ మూవీ వచ్చిన తర్వాత కొంతమంది బాగుందని చెప్పారు, కొంతమంది బాగాలేదని చెప్పారు, బాగాలేని వాళ్ళని కొట్టారు కూడా, బాగాలేదు అన్న వాళ్ళని అయితే కొట్టారని కూడా జరిగింది. సో 3 మూవీస్ అయితే ఫ్లాప్ అయినాయి. అన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే సలార్ మీదనే అయితే వచ్చేస్తాయి అనమాట. టీజర్ రిలీజ్ అవ్వడంతోటే అసలు వేరే లెవెల్ హైప్ ఉన్నది. అంటే KGF టీజర్ 250 మిలియన్ సంథింగ్ ఎంతో పోయింది, ఇది వచ్చేసి 140 సంథింగ్ ఎంతో వచ్చింది అనమాట. సో 143 సంథింగ్ 146 ఏమో ఆ టైంలో రీచ్ అయింది, అంత మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ టీజర్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. సో దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది, హైప్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి అనమాట. దాని తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది, ఒక్కొక్కడు నెగిటివ్ టాక్ కాదు కదా, దాన్ని అంచడం కూడా పోలేదు, ఆ రేంజ్లో అయితే మూవీ ఉందని చాలా మంది అయితే నిజంగా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఎక్కడ కూడా బోరింగ్ లేదు మూవీలో. సో అట్లా తీసిండు అనమాట మన ప్రశాంత్ నీల్. అన్న కట్అవుట్ ని వాడుకున్న ఏకైక వ్యక్తి రాజమౌళి గారి తర్వాత ప్రశాంత్ నీలే అని చెప్పేసి చెప్పిండు. ఇది కదరా అన్నకు పడాల్సిన ఎలివేషన్, ఇది కదరా అన్నకు పడాల్సిన మూవీ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మూవీలో అంతగానం ఏముంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వరల్డ్ బిల్డింగ్ చాలా మందికి చాలా విధంగా నచ్చింది అనమాట. అంత హైప్, విలన్స్ కి అంత హైప్ ఇస్తూ హీరోకి విలన్స్ తో ఐపీ ఇవ్వడం అదైతే వేరే లెవెల్ నచ్చింది అందరికి. అండ్ ఈ ఫైట్స్ కదా అన్నకి పడాల్సింది అన్నట్టుగా ఫైట్స్ అయితే చేశాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి కోల్ మైన్ ఫైట్, అండ్ దాని తర్వాత ఇంటర్వెల్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, తర్వాత క్లైమాక్స్ బ్యాటిల్ అనమాట. సో ఈ 4 ఫైట్స్ వేరే లెవెల్ ఉంటాయి. కోల్ మైన్ ఫైట్ అప్పుడైతే అసలు ఈ గెజ్జర్ ఉంటుంది చూసి టీజర్ లో వచ్చిన గెజ్జర్, దానికి వచ్చిన హైప్ అంటే హైప్ కాదు, దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే వేరే లెవెల్. అంటే ఆ బీస్ట్ అన్లిస్ట్ అయ్యేది
అక్కడ చూపెట్టారు, వేరే లెవెల్ అనిపించింది. దాని తర్వాత ఇంటర్వెల్ ఫైట్, ఎలివేషన్, దాని తర్వాత కాటర్మ ఫైట్ గురించి సపరేట్ గా మాట్లాడతాం. అండ్ క్లైమాక్స్ బ్యాటిల్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్విస్ట్, ప్రశాంత్ నీల్ రాసినట్టు ట్విస్టులు ఏ డైరెక్టర్ కూడా రాయలేడు అన్నట్టుగా నాకు అనిపించింది. ఈవెన్ నీకు కేజీఎఫ్ 1 కానివ్వండి, తర్వాత ఇది సలార్ పార్ట్ 1. సో ఆయన ఇంటర్వెల్ కి ట్విస్ట్ పెడతాడని మన అందరికీ తెలుసు. సో యాక్చువల్లీ అది ఇంటర్వెల్, క్లైమాక్స్ అని అనుకుంటారు కదా, అది క్లైమాక్స్ కాదు మూవీకి, అంటే స్టోరీకి, ఓల్డ్ స్టోరీకి అది ఇంటర్వెల్ బ్యాంక్, యాక్చువల్ ఇంటర్వెల్ ఆఫ్ ద స్టోరీ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ కట్అవుట్, అసలు నిజంగా కట్అవుట్, ఈ కట్అవుట్కి ఈ మూవీ తప్ప, అంటే ఈ మూవీ ఈ స్టోరీకి ఆ కట్అవుట్ తప్ప ఎవరు సెట్ గారు. ఆ కట్అవుట్ అని గుచ్చి దాన్ని, అంటే ప్రశాంత్ నీల్ గారు అలా రాశారండి. ఆ కట్అవుట్ అని చెప్పేసి దాన్ని వాడారు, ఆ పిల్లలతో చెప్పిస్తారు. మీరు చూడండి, కోల్మైన్ ఫైట్ అప్పుడు చూడండి, కట్అవుట్ ని కొట్టేస్తారేమోరా, కట్అవుట్ అనే పిలుస్తా అంటారు. అట్లాంటి కట్అవుట్ ని అది దాన్ని ఏమంటారు, అవమానాలు అనిచి ఒక్కసారి ఆ బీస్ట్ అన్లిస్ట్ అయినప్పుడు అది వేరే లెవెల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ కోసం ఏదో స్టోరీ పెట్టేసి ఏదో ఎలివేషన్స్ ఇచ్చేసి అట్లా నడవది. ప్యూర్ డ్రామా, ఫస్ట్ డ్రామా దెన్ ఎలివేషన్ అన్నట్టుగా ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేసి రాశారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ భద్రశత్రువులుగా మారితే ఎట్లా ఉంటుందో అదే ఈ సలార్ మూవీ. దేవ అనే వ్యక్తి వరద అనే తన ఫ్రెండ్ కోసం ఎంత దూరం వెళ్ళాడు, ప్రాణాలు సైతం లెక్క చేశాడా చేయలేదా అనేది ఈ స్టోరీ అన్నమాట. దాని తర్వాత వాళ్ళిద్దరు ఎలా శత్రువులుగా మారారు అన్నది ఇంకో ఇది మన పార్ట్ 2లో చూస్తాం, శౌర్యంగ పర్వం అనేది. అండ్ క్రిటిసైజ్ ఎవ్వరు చేయలేదు ఈ మూవీలో ఉంది. సలార్లో ఏదో అది ఇది ఏదో పూచేస్తాను అది ఇది అని చెప్పేసి ఎవ్వరు నోరు కూడా మెదపలేదు. అంటే సూట్ అయింది, పర్ఫెక్ట్గా సూట్ అయింది, అక్కడ ఎలివేషన్ సెట్ అయింది, అక్కడ ఎమోషన్ వర్క్ అయింది. సో అందుకనే ఎవరు కూడా మాట అనలేదు అనమాట. అండ్ ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్, ముఖ్యంగా డైలాగ్స్ అయితే వేరే లెవెల్. అంటే అన్నకు డైలాగ్స్ పెట్టాలి 2-4 నిమిషాలతోటే 700 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. అండ్ ఇవన్నీ మాట్లాడదలుచుకున్నది ది ఫేమస్ ఫైట్ ఆఫ్ ఆల్ టైమ్, కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్. ఒక్కొక్కరికి నరాల్లో ఎక్కింది. ఎన్నిసార్లు దాన్ని ఏమంటారు, రిపీటెడ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయనంటే అన్ని ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ బాహుబలి అండ్ కేజీఎఫ్ Part 1 సుత్తి సీన్ ఉంటుంది చూసిన, వీటి తర్వాత వీటిని కూడా బీట్ చేసింది అనమాట కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్. చాలా మంది వచ్చింది కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కే. నేను రిలీజ్ కి 3 సార్లు పోయినా అనమాట. అంటే అప్పుడు ఒకసారి బర్త్డేకి రిలీజ్ చేశారు, ఒకసారి December 12th రిలీజ్ చేశారు, అంటే 1 year ఆఫ్ సలార్ సందర్భంగానైతే. సో ఇంకోసారికి ఎప్పుడో రిలీజ్ చేశారు, నాకు అంత ఐడియా లేదు. సో వీటికి సంబంధించి ఏం జరిగిందనంటే, అందరూ ప్రతి ఫైట్ అప్పుడు ఒరుతున్నారు అది ఇది అని కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు సీట్లో కూర్చున్న వ్యక్తి లేదండి, ప్రతి ఒక్కరు నిల్చొని వీడియో తీసుడు, ప్రతి ఒక్కడు ఒర్రుడు, సలార్ డైనోసార్ అని చెప్పేసి అక్కడ యా అని అంటే వీళ్ళు కూడా యా అనడు. అసలు నిజంగా గూజ్ బంప్స్ అనిపించింది ఆ సిచ్యువేషన్ చూస్తుంటే. హౌస్ ఫుల్ అయిందండి. ఏ రిలీజ్ మూవీస్ కి హౌస్ ఫుల్ అయితే చెప్పండి. సో అట్లా అనిపించింది నాకు నిజంగా కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్. ఎన్నిసార్లు చూడు, అది అక్కడ ప్రశాంత్ నీల్ విడిచిపెట్టాడు, ఆ హైని విడిచిపెట్టి వెళ్ళాడు అన్నమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, సలార్ Part 2లో టన్నల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట, అది కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కి మించి ఉంటుంది అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారి వైఫ్ లిఖితా రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ట్రైలర్ కట్ అండ్ టీజర్ కట్ వీటితోటే మోస్ట్లీ హైప్ థియేటర్స్ కి రప్పించడం అయితే జరిగింది. నిజంగా ఉజ్వల్ కులకర్ణి కానీ, రవి బస్రూర్ గారి బీజిఎం కానీ, ఆ బీజిఎం కోసం చూడొచ్చు మూవీని. అసలు వితౌట్ బీజిఎం వి కాంట్ ఇమాజిన్ దట్ మూవీ. అసలు అన్న కట్అవుట్ కొన్ని చోట్ల బీజిఎం లేకున్నా కూడా అన్న కట్అవుట్ వచ్చి జస్ట్ ఇట్లా నిల్చున్నా కూడా అంత హై అయితే మనకి ఇస్తుంది అన్నమాట మూవీ. అండ్ చెప్పా కదా, డైలీ డోసెస్ ఆఫ్ సలార్. అసలు ప్రతి ఒక్కరు చిన్న పోస్టర్ ఒకట కూడా సలార్కి సంబంధించి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సలార్ చూడాలి, ఈటు స్లీప్ సలారు రిపీట్, ఈటు స్లీప్ సలారు రిపీట్. సో ఇదే ఉంటది అన్నమాట. నిజంగా సలార్ అయితే అంత నిజానికి చెప్పడానికి డ్రగ్ గా మారడానికి ఇవన్నీ రీజన్స్ అనమాట, వన్ ఆఫ్ ది రీజన్స్. సో మీరేమంటారు సలార్ పై, మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి సలార్ Part 2 వస్తే మాత్రం ఇండియాలో ఏ ఒక్క రికార్డ్ అయితే మిగిలది. ఈ 2027లో వస్తుందని నా ఊహు. సో ఖచ్చితంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని నా నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే సీక్వెల్ హైప్ని చూపిస్తున్నారు ప్రజెంట్.
ఆ సీక్వెల్ కి రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తగ్గది. ఎందుకనంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు అన్నమాట. మీకు ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లో ఉంటది. సో అదే సలార్. సలార్ ఆ పేర్లోనే ఒక అది ఉంది. డైలాగ్స్ వేరే లెవెల్. అసలు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. సో ఈ మూవీ పై మీ కామెంట్ ఏంటి? మీరు సలార్ చూసారా? నాకు తెలిసి ఇండియాలో సలార్ చూడడం వారు అయితే ఎవ్వరు ఉండరు. ఇప్పటి వరకు మీరు చూడకపోతే చూసేయండి. అండ్ ఈ వీడియో చూసారు కాబట్టి సలార్ గురించి మళ్ళీ ఒకసారి వెళ్ళి సలార్ చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.